హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి వరాకిల్ డేటాబేస్ ఎస్క్యూఎల్ ఎలా ఇన్స్టాల్ చేయాలని చెప్పి ఈరోజు మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అండ్ 2 ఫైల్స్ ఉంటాయి, అవి ఎలా ఇన్స్టాల్ చేయాలని చెప్పి ఈరోజు మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఓకే, నేను క్రోమ్లోకి వెళ్తాను. చూడండి, ఆల్రెడీ నేను ఈ ఫైల్స్ ఓపెన్ చేసి పెట్టాను. మీకు కాకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ వచ్చి ఇది వరాకిల్ డేటాబేస్, ఇది వచ్చి అప్లికేషన్ వర్షన్. అండ్ దిస్ వన్ వచ్చి టూల్స్ వచ్చి లోపల టూల్స్, వరాకిల్ డేటాబేస్ టూల్స్ అన్నీ ఫైల్ ఇన్స్టాల్ చేయడం వల్ల దాంట్లో ఇన్బిల్డ్ అవుతాయి. ఓకే, నేను వచ్చి ఫస్ట్ వచ్చి దీన్ని ఇన్స్టాల్ చేశాను. మీకు వచ్చి సిస్టమ్ 32 బిట్టా 62 బిట్టా దాన్ని బట్టి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదా మీరు లెనక్స్లో ఇన్స్టాల్ చేయాలనుకున్నారు కాబట్టి లెనక్స్లో అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదా మీ ల్యాప్టాప్ 32 బిట్ వచ్చి 32 బిట్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. 64 అయితే 64 ఇన్స్టాల్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ దిస్ వన్ వచ్చి ఇది కూడా సేమే. మీరు వచ్చి దీంట్లో విజువల్ కోడ్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారా అండ్ 64 బిట్ 64 32 బిట్ మీరు ఏది ఇన్స్టాల్ చేస్తారో అదే ఇన్స్టాల్ చేస్తే మీరు సపోర్ట్ చేస్తుంది, లేకపోతే సపోర్ట్ చేయదు. కాబట్టి నేను వచ్చి దీన్ని 64 బిట్ని ఇన్స్టాల్ చేస్తాను, ఎందుకంటే నా ల్యాప్టాప్ వచ్చి 64 బిట్ ఇన్స్టాల్ చేస్తాను. చూడండి, క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఒకవేళ మీకు కానీ అకౌంట్ లేకపోతే మీరు వచ్చి కన్ఫామ్గా మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాతే డౌన్లోడ్ అడుగుతుంది. క్రియేట్ అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ వస్తాయి. ఇవి వచ్చి డీటెయిల్స్ వచ్చి ఏంటంటే మీరు వచ్చి మీరేమి పర్ఫెక్ట్ డీటెయిల్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఏదైనా డీటెయిల్స్ ఉన్నా మ్యాండేటరీగా మీ కంపెనీ ఉంటే కంపెనీ నేమ్ మీరైనా టైప్ చేసుకున్న తర్వాత క్రియేట్ అకౌంట్ కొట్టేసేయండి, ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. మీరు ఏదైనా కంపెనీ నేమ్, అడ్రస్ ఏదైనా పెట్టేసేయండి, మ్యాండేటరీ ఏదైనా క్లిక్ చేసేయండి. ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ మాత్రం కరెక్ట్గా పెట్టండి. మిగతాదంతా చేసి సైన్ ఇన్ చేసి క్రియేట్ కొట్టేసేయండి, ఆటోమేటిక్గా ఇన్స్టాల్ ఆప్షన్ చూపించేస్తుంది. దీనికైతే ఇన్స్టాలేషన్ అవసరం లేదు, డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోతుంది. ఇది ఒకటే అకౌంట్ క్రియేట్ అకౌంట్ కొట్టిన తర్వాత లాగిన్ అయిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి మీకు చూపిస్తాను, ఎందుకంటే ఇప్పుడు ఇది క్రియేట్ చేయడం వల్ల టైం వేస్ట్. మీరు జస్ట్ క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. ఆల్రెడీ డౌన్లోడ్ చేసాం కాబట్టి డౌన్లోడ్స్లో ఉంటాయి. చూడండి, డౌన్లోడ్స్లో ఉన్నాయి. చూడండి, ఎస్క్యూఎల్ అండ్ వరాకిల్ బోత్ వచ్చి ఉన్నాయి. నేను వచ్చి జస్ట్ ఏం చేస్తానంటే ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. ఎక్స్ట్రాక్ట్ ఆల్ క్లిక్ చేస్తాను. ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. చూడండి, ఆటోమేటిక్గా ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. కొంచెం టైం తీసుకుంటుంది, ఎందుకంటే చూడండి 2960 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం టైం చూడండి, ఇన్స్టాల్ అయిపోయింది ఎస్క్యూఎల్ డెవలపర్. ఈ ఎస్క్యూఎల్ డెవలపర్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనం వచ్చి టూల్స్ ఇన్స్టాల్ చేద్దాము. సేమ్ దానిలాగే ఎక్స్ట్రాక్ట్ చేసేస్తాం. చూడండి, ఇది స్పీడ్గా అయిపోతుంది. ఐ థింక్ చూడండి, స్పీడ్గా అయిపోయింది. ఎయిట్ ఐటమ్స్ కాబట్టి మిన్న అయిపోయింది. అది 2560 ఐటమ్స్, దానికి లేట్ అయిపోయింది. 99% ఐ థింక్ కంప్లీట్ అయిపోతుంది 10 సెకండ్స్ 20 సెకండ్స్లో. చూడండి, కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత సెటప్ చేయాలి. ఫస్ట్ వచ్చి దీన్ని సెటప్ చేసిన తర్వాత దాంట్లోకి వెళ్ళి ఓపెన్ చేద్దాము, ఎస్క్యూఎల్ అయిపోతుంది. అండ్ దాని లోపల మనము ఎలా కనెక్ట్ చేయాలి అండ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎలా ఇవ్వాలని చెప్పి కూడా చూద్దాము. నెక్స్ట్ అండ్ ఎంటర్ పాస్వర్డ్. నేను వచ్చి డిఫాల్ట్ ఇస్తాను రూట్. నెక్స్ట్ ఇన్స్టాల్. కంప్లీట్ అయిపోతుంది, ఒక 2 minutes ఐ థింక్.
ఓకే ఫ్రెండ్స్, ఇన్స్టాల్ అయిపోయింది. చూడండి, కాన్ఫిగర్ డేటాబేస్ అంటే ఐ థింక్ 1 minute అయిపోతుంది. అయిపోయిన తర్వాత నేను ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చి అప్లికేషన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి ఒరాకిల్ డేటాబేస్ అని చెప్పి ఈరోజు చూపించాను. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చి నేను ఎలా కాన్ఫిగర్ చేయాలి, ఎలా పాస్వర్డ్ ఇవ్వాలి, ఎలా ఓపెన్ చేయాలి, అప్లికేషన్ లోపల ఎలా కనెక్ట్ చేయాలి డేటాబేస్కి అని చెప్పి నేను నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియో నేను ఇమీడియట్గా నెక్స్ట్ డే అప్లోడ్ చేస్తాను. మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి నెక్స్ట్ ఎలా కనెక్ట్ చేయాలని చెప్పి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.